కానీ ఏ గుర్తులు లేకుండానే బీఆర్ఎస్ కొన్ని చోట్ల విజయం సాధించింది. అలాంటిది రేపన్నాడు ఎంపీటీసీ జెడ్పీటీసీ గుర్తులతో ముందుకెళ్తే మీ భవిష్యత్ ఏంటి, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ వీటి మీద కాదు, ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి మాట్లాడండి. అంత మాట ఫుట్బాల్ ఆడతా మా రేవంత్ రెడ్డి గారు ఫుల్లుగా గెలిచారు పంచాయతీలో అని గొప్పగా చెప్పుకుంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మేము కూడా చెప్తాం, రేవంత్ రెడ్డి వర్సెస్ నిరుద్యోగులు, రేవంత్ రెడ్డి వర్సెస్ రైతులు, రేవంత్ రెడ్డి వర్సెస్ అన్ని విధాలుగా అంతమంది మహిళలు. అప్పుడు మనం కూడా ఫుట్బాల్ ఆడదాం, పోయింది ఏం లేదు. నిరుద్యోగులకు ఏం న్యాయం చేశారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఓ మంత్రి ఏమో 70,000 అంటారు, ఓ మంత్రి ఏమో 60,000 అంటారు, ఇంకేకంగా అయితే 1 లక్ష ఉద్యోగాలు అంటారు. మరి పర్వాలేదు అంటున్నారు వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడు. మా కంటెంట్ వేరు మీరు వేరన్నా, మీరు తర్వాత తీసుకోండి. సో ఇలాంటి హామీలని నెరవేర్చకుండా ఇలాంటి వాటిని క్రియేట్ చేసి జనాలలోకి అంటే వాళ్ళకి ఏం డైవర్షన్ పాలిటిక్స్ అంతే, ఏం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో ఏదున్నా రేవంత్ రెడ్డి గారి పేరు ఎప్పటికప్పుడు వినిపించాలి, గంటకు సెకండ్ కు ప్రతి ఒక్క పేరు వినిపించాలి. అందుకే ఆయన అట్లా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఇట్లా మరి రోడ్ల మీద ఎక్కి కేకులు కట్ చేసుకుంటా డీజే బాక్స్ పెట్టుకొని ఎగురుకుంటా ఉంటే వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? వాళ్ళు మూర్ఖులు అయిందని ఇతర వాళ్ళు మూర్ఖులు కాలేదు కదా, ఇది అంతే అంతే. సో మొత్తానికి తెలంగాణలో ఇంకొక విమర్శలు కూడా వస్తున్నాయి ఏంటంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి చోటు లేదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రాంతాలుగా మాత్రమే విడిపోవాలి అనుకున్నాం, కానీ మనుషులుగా కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరి హైదరాబాద్ లో అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరికి చోటు ఉంటది. అటు ఆంధ్ర గాని ఇటు ఎవరైనా గాని కడుపు తిప్పల కోసం వచ్చిన వాళ్లకు తెలంగాణ రాష్ట్రం ఒక కన్న తల్లిలాగా హక్కును చేర్చుకుంటది. ఇక్కడ ప్రతి ఒక్కరికి బతికే స్వేచ్ఛ ఉంది. అంతేగాని ఆంధ్రలో వచ్చిండ్రని ఈడ, తెలంగాణ పోయిండ్రని ఆడ అనేది ఎటువంటిది ఏమి ఉండదు. ఇప్పటికే చెప్తున్నా, ప్రాంతాలుగా మాత్రమే మనం విడిపోయాం, అన్నదమ్ములుగా ఎప్పటికైనా కలిసే ఉంటాం మనం. అది గుర్తు పెట్టుకొని మాట్లాడడం మంచిది. కౌశిక్ రెడ్డి కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వ్యాఖ్యలు చేసిండు. ఆంధ్రోడని చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని ఇసిరేస్తాము, పడేస్తాము, లేకపోతే కోసేస్తాము. మళ్ళీ జరిగిందా? బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు జరుగుతుందా? లాస్ట్ టైం మీరే అన్నారు కదా, లాస్ట్ టైం జరుగుతున్నది, ఇప్పుడు జరిగిందా? అయినా కూడా ఒకరు నిలగొట్టొచ్చామో, ఇద్దరు నిలగొట్టొచ్చామో, కానీ ఆంధ్ర వాళ్ళు చాలా మంది తెలంగాణలో ఉన్నారు. అలా అని చెప్పేసి అందరు నిలగొడతామా? నిలగొట్టలేం కదా. ఇది జస్ట్ ఏంటంటే మీడియా ముందు ఒక మాట మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడుతున్నారు. అంతర్గతంగా అందరూ కలిసే ఉన్నారు, అందరూ మంచిగానే ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నా కదండి, డైవర్షన్ పాలిటిక్స్ అంతే, ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రధానంగా విమర్శిస్తున్నారనేది అందరూ అనుమానం. చంద్రబాబు నాయుడు గారి పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పక్కన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కనుక డిగ్రేడ్ చేయగలిగితే ఇద్దరిని డిగ్రేడ్ చేసినట్టే, రేవంత్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేసినట్టే, నరేంద్ర మోడీ గారిని డిగ్రేడ్ చేసినప్పుడు. అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ముగ్గురు వ్యక్తులకి అది టార్గెట్ అవుతుంది అనమాట. సో చంద్రబాబు నాయుడు గారి అంశం మీద ఖచ్చితంగా ఎక్కువ శాతం మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నవారు కొన్ని, అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఏరియాలో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను క్యాచప్ చేసుకోవడం కోసమే కేసీఆర్ వ్యాఖ్యలు అన్నమాట. అంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఒక భూతంగా చూపించి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆయనే మనకి ప్రధాన శత్రువుని చూపించి మళ్ళీ ఓట్లుగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఉద్యమ సమయంలో మీరు చెప్పిన అన్ని విన్నారు. గత 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కువ ఓట్లు వేశారు. తెలంగాణ వాళ్ళే మీకు సరిగ్గా ఓట్లు వేయకపోతే ఆంధ్ర వాళ్ళు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు చాలా మంది ఓట్లేసి గెలిపించారు 2023లో. సో ఈ వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశం ఉంటాయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కట్టడానికే కింద మీద తిప్పలు పడతారు. కేంద్రం ఒకసారి సహకరిస్తుంది, ఒకసారి సహకరించట్లేదు. రాజధానికి రావాల్సిన డబ్బులు రాలేదు. ఆ రోజు విభజన జరిగినప్పుడు కూడా సరైన నిధులు ఆంధ్ర రాష్ట్రానికి కలిగించలేదు. సో అక్కడ నష్టపోయి బాధపడుతుంటే మళ్ళీ దాన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఎవరికి నచ్చట్లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నచ్చట్లేదు. నేను ఒక కార్పొరేటర్తో మాట్లాడాను, ఆయన కూడా నచ్చలేదు. నారాజు గారు మీరు చెప్పింది కరెక్టే అన్నారు. సో రేపు అది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అది బీఆర్ఎస్ పార్టీకి నష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ పెద్దలు కూడా ముందు నీ కుటుంబం సమస్యలు సాల్వ్ చేసి తెలంగాణ గురించి మాట్లాడరు బాబు అని అంటున్నారు. మీరేమంటారు? అంటే అది కవిత గారి అంశం మీద చేసిన వ్యాఖ్యలు అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్టు. మీకు ఇప్పుడు అక్కడ ఏపీలో వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు,
అసెంబ్లీలో సరైన బలం లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదంటే అనేక అర్థాలు ఉండొచ్చు, అంటే వాళ్ళు మళ్ళీ అవమానిస్తారు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇక్కడ కేసీఆర్ గారికి అన్ని రకాల వాతావరణం ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు బలంగా ప్రశ్నించవచ్చు, మీకు మీరంటే కూడా గౌరవం ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఈ నెల 29 అసెంబ్లీ ఏర్పాటు చేస్తాము, ఈ నీటి అంశాల మీద ఎవరెవరు ఏ ఒప్పందాలు చేశారు, ఎవరెవరు ఏ హామీలో ఎవరికి నష్టం కలిగించారు, ఈ 10 ఏళ్ళలో ఏ ఒప్పందాలు ఉన్నాయి, నీటి ఒప్పందాలు ఎవరికి నష్టం కలిగించారు, అన్ని అంశాల మీద చర్చిద్దాం, అసెంబ్లీకి రండి అని చెప్పారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వెళ్ళగలిగితేనే అది ప్రజలు నమ్ముతారు, వెళ్ళకపోతే అది కేవలం ఎలిగేషన్ అయిపోతుంది. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, మీకు అవకాశం ఉంది, మీకు అధికారం ఇవ్వకపోయినా సరే ప్రతిపక్షంలో ఇచ్చారు, ఆ ప్రతిపక్ష పాత్రను కూడా మీరు బలంగా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మొత్తం కేసీఆర్ గారి స్ట్రాటజీ ఏంటంటే ప్రజలకు పూర్తిగా నష్టం అయిపోయిన తర్వాత అప్పుడు రియాక్ట్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రజలకి పార్టీ మీద ఇంకా వ్యతిరేకత అవుతుంది, వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద వచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ రియాక్ట్ అవుతారు. ఇది ఒక స్ట్రాటజీ, అంటే చాలా మంది తక్కువ మంది పొలిటీషియన్స్ ఉన్న ఐడియాలజీ అనమాట. బాగా ప్రజలు బాగా వ్యతిరేకత వచ్చినప్పుడే వస్తారు, కానీ ప్రజలకు నష్టం అయిపోయిన తర్వాత మీరు రియాక్ట్ అయితే ప్రతిపక్షం అనేది పే అయినట్లు లెక్క అవుతుంది అనమాట. అది కూడా మైనస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ప్రజలకు నష్టం కలిగినప్పుడు ప్రశ్నించాలి, నష్టం అయిపోయిన తర్వాత ప్రతిపక్షం ప్రశ్నిస్తే అది ప్రతిపక్ష హోదాకే మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే సార్, ముందు రోజు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు చాలా బాగుండాయి, కేసీఆర్ మాట్లాడిన మాటలే చాలా చండాలంగా ఉన్నాయి అని చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు, అది నిజమే అంటారు? అంటే కేటీఆర్ గారు ఏం మాట్లాడి వెళ్ళలేదు, పంచాయతీ ఎలక్షన్ల గురించి మాట్లాడారు. ఆ పంచాయతీ ఎలక్షన్స్ లో మాట్లాడింది ఏంటంటే మాకు వచ్చిన గ్రాఫ్ను ఆయన ప్రజెంట్ చేసి చూపిస్తారు, ఎంతెంత పర్సెంటేజ్ వచ్చింది, ఏమేమి వచ్చాయి, కాంగ్రెస్ పార్టీని తిప్పుకొట్టారు, కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యతిరేకత అంతా చూపించారు, మమ్మల్ని ఆదరిస్తారు, రేపు మేమే వస్తాము అన్న వర్షంలో తీసుకొచ్చారు. అంటే కేసీఆర్ గారు ఏదైతే చివరి వరకు కష్టపడి ఈ బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టారు, కేసీఆర్ గారు ఆస్తి కావచ్చు, లేకపోతే అధికారం కావచ్చు, పార్టీ కావచ్చు, ఇవన్నీ కేటీఆర్ గారికి ఇచ్చారు. దాన్ని కేటీఆర్ గారు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా. అంటే అందరినీ ఈక్వల్ గా కేసీఆర్ గారు లాగా, అంటే కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ లో 2 వాదనలు వినిపిస్తున్నారు, ఒకవైపు ఇటువైపు, ఒకవైపు అటువైపు. మీకు స్ట్రాటజీ ప్రకారం ఒకప్పుడు హరీష్ రావు గారు మొత్తం హైదరాబాద్ తెలంగాణ మొత్తం ఉండేవారు, కానీ ఎలక్షన్ తర్వాత సిద్దిపేటకి కొన్ని నియోజకవర్గాలు అంటే సంగారెడ్డి అవతలే ఉండేవారు హరీష్ రావు. కేటీఆర్ గారు ఏమో హైదరాబాద్ సిటీ మొత్తం, అంటే ఆంధ్ర వాళ్ళ ఓట్లేమో ఒకరు, తెలంగాణ ఓట్లకేమో ఒకరు ప్రచారం చేసి మొత్తం బీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ అనేది ఒక ప్రధాన స్ట్రాటజీ అనమాట. సో అందుకే వన్ సైడ్ మాట్లాడరు, ఒకవైపు ఇంకో వైపు ఉంటారు, ఇది కూడా ఒక స్ట్రాటజీయే. అట్లాగే సార్, మహబూబ్ నగర్ కి చాలా అన్యాయం జరిగింది ఆంధ్ర వాళ్ళు అంటున్నారు, దేనివల్ల సార్, ఏం అన్యాయం చేశారు సార్ ఆంధ్ర వాళ్ళు? అంటే మహబూబ్ నగర్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పుడు. సో ఆ హయాంలో కట్టిన ఒక ప్రాజెక్టు పూర్తి అవ్వలేదని చెప్పడం, అప్పుడు నేను చేసిన ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారే మోకాళ్ళ మీద పరిగెత్తారని చెప్పారు, అది చాలా పెద్ద స్టేట్మెంట్. సో అదే మన వైజాగ్ లో సంబంధించిన కొంతమందిని ఎవరైతే హోటల్స్ లో పనిచేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి అగ్రిమెంట్ చేశారు. సో పెట్టుబడులు అనేవి బోగస్ పెట్టుబడులు అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని డిగ్రేడ్ చేస్తారు, అంటే ఆయన కొన్ని ఇమేజ్ ని డిగ్రేడ్ అవుతుంది పొలిటికల్ గా రేపు అండి. ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఆయన ఆ రకంగా కూడా ఆయన ఉండవచ్చు. అది మరి రేపు ముఖ్యమంత్రిగా నిలబడతాడా, కొడుకుని నిలబెడతాడా? కేసీఆర్ గారికి ఓట్లేస్తారు, కేటీఆర్ గారికి ఛాయిస్ లేదు. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఆ క్రెడిట్, ఆ క్రెడిబిలిటీ కేసీఆర్ గారికి ఉండదు తప్ప ఆ స్థానం అనేది ఇంకొకరికి ఉండదు. ఇంకొకరికి ఉంటుందని వీళ్ళు చెప్పిన ఓట్లేరు. థ్యాంక్ యూ.